ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 4న మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఈ పర్యటన చేస్తున్నట్లుగా తెలిపారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నామని, ప్రజా పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దానికి ప్రజలు కరగాల్సి బాధ పెట్టడం కేసీఆర్ మాటలు చెప్పాలంటే అందుకని మనం చేయడమే కాదు చేసింది వాస్తవాలు ప్రజలకు చెప్పడం కోసం సెలబ్రేషన్ 2 సంవత్సరాలంటే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ డిసెంబర్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం ప్రజాపాలన ప్రజా విజయోత్సవం జరుపుకోవాలి. ఆ విజయోత్సవ సభలో ఈ యొక్క పునాదురాలు వేసుకోవడంతో పాటుగా మంజూరు ఇవ్వడంతో పాటుగా దీంతో పాటుగా సంక్షేమ పంపిణీ చేస్తూ ప్రజలకు వాస్తవం తెలియజెప్పాలి. ఒకటి. రెండవది డిసెంబర్ 8, 9 తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 తెలంగాణ రైజింగ్ తెలంగాణ 2047 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పుడు 1947 రేపు 2040 అంటే 100 సంవత్సరాలు. అంటే రాబోయేటువంటి 25 నుంచి 40 22 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి అని ఈ యొక్క రైజింగ్ తెలంగాణ 2047 పైన ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి అంకురార్పణ డిసెంబర్ 8 రోజున 9th రోజున హైదరాబాద్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అందులో ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ ఆదిలాబాద్ రైతాంగాన్ని మొత్తం తెలంగాణ రైతాంగాన్ని వాళ్ళకు ఆదాయం ఏ విధంగా పెంచాలి, అట్లాగే యువత వాళ్ళకి ఎటువంటి కార్యక్రమం చేయాలి, మహిళలకు వాళ్ళ అభివృద్ధి కోసం మహిళల్ని ఎట్లయితే పోటీసులు చేయాలని